ప్రజ్ఞ, నువ్వు దీన్ని వేసుకొని అభికి చూపించావా లేదా? అమ్మమ్మ, మీరు ఏమంటున్నారు? నేను ఇదెలా వేసుకోగలను? నువ్వు దీన్ని వేసుకొని చూపించలేదంటే ఇప్పుడు వేసుకొని చూపించు. మేము ఉన్నామని సిగ్గుగా అనిపిస్తుందంటే మేం బయటికి వెళ్తాం. అమ్మమ్మ, అక్క, ప్రజ్ఞ మన ముందు అమాయకంగా ఉన్నట్టుగా నాటకం ఆడుతోంది. ఇలాంటి విషయాలలో తను అభితో సమానంగా వ్యవహరిస్తోంది. తన దగ్గర ఒకలాగా, మన ముందు మరొకలాగా. చూసావా మనం ఎంత పొరపాటు చేశామో? బేబీ బేబీ అని కలవరిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు బేబీ కోసం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటే మనం వచ్చి వాళ్ళ ప్లానింగ్ మొత్తం పాడు చేశాం. అభి, నువ్వు కంటిన్యూ చెయ్యి. అసలు నేను రాలేదనుకో, మేము నిన్ను రేపు ఉదయం కలుస్తాం. పదండి వెళదాం. ఎవరో అమ్మాయి అరిచిన శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది ఆ శబ్దం. ఇది ఏసీనా రేడియోనా? లేదమ్మమ్మ, లేదు, అది ఏసీ కదా. ఇది ఏసీ అయితే మరి అమ్మాయి అరిచిన శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? అక్కడి నుంచి సౌండ్ రాలేదు, అది కిటికీ నుంచి సౌండ్ వచ్చింది. లేదు, అమ్మాయి అరిచిన శబ్దం ఇక్కడ నుండే వచ్చింది. లేదమ్మమ్మ, అక్కడి నుంచి వచ్చింది. ఇది మొదటిసారి కాదు, మేము ఈ గదిలోకి వచ్చినప్పటి నుంచి వస్తూనే ఉంది. ఏం శబ్దం? అది ఎందుకలా వస్తుంది? ఆవిడ ఈయనకి ఫ్యాన్ పిచ్చి ఫ్యాన్ కలవలేకపోయింది కదా, అందుకే తను ఆ కిటికీ నుంచి పిలుస్తాంది ఆయన్ని. అయితే ఇంకా అలాగే నిలబడ్డావెందుకు? తనకి చెప్పొచ్చు కదా తర్వాత కలుస్తానని. లేకపోతే రాత్రంతా ఇలాగే శబ్దాలు చేస్తూనే ఉంటుంది. అలాగే మీ ఇద్దరిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అవునానమ్మా, ఇప్పుడే సరి చేస్తాను నేను. ఫ్యాన్ కిటికీ దగ్గర ఉంది కదా, ఇది ఏసీ. ఏయ్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎలక్షన్స్ నిలబడుతున్నావా? ఇంకోసారి ఇలా అరిచావంటే నిన్ను ఫ్యాన్ కి తలకిందులుగా వేలాడేస్తాను, లేదా ఈ హోటల్ రూమ్ మార్చేసుకుంటాను. ఇక అరవకుండా ఉంటావు కదా? ఇక అస్సలు అరవకూడదు నువ్వు. చూడండి, ఇక అరవదు తను. ఒకవేళ అరిచినా సరే తన నోటి నుంచి శబ్దం మాత్రం బయటికి కాదు. నువ్వేంటి నిలబడి చూస్తున్నావు? కూర్చో. తనని పంపించేసి మంచి పని చేశావు. లేకపోతే నేను అనుకున్నాను భార్యాభర్తల మధ్యలోకి తను వచ్చిందేమో అని. తను ఏమైంది ప్రజ్ఞ? ఎందుకంత చెమటలు పడుతున్నాయి నీకు? వేడిగా అనిపిస్తే నీకు ఏసీ వేసుకోవచ్చు కదా. సరిగ్గా చెప్పావు నానమ్మా. వద్దు, ఇప్పుడు కనుక వీళ్ళు ఏసీ ఆన్ చేశారంటే అప్పుడు నేను డీప్ ఫ్రీజ్ అయిపోతాను. లేదు నానమ్మ, అదేంటంటే మేము కావాలని ఏసీ ఆఫ్ చేసాం. ఎందుకంటే తనకి చలిగా ఉందట కదా. నువ్వు మాట్లాడుకు. ఆ అమ్మాయికి ఎంతగా చెమటలు పడుతున్నాయి. ఇందు, వెళ్ళు. నువ్వు వెళ్ళి ఏసీని 16లో పెట్టు. వద్దమ్మమ్మా, నేను బానే ఉన్నాను. ఐ కాంట్ స్టే హియర్. ఇక్కడే ఉంటే మొత్తం ఒళ్ళంతా ఫ్రీజ్ అయి గడ్డ కట్టుకుపోతాను. నువ్వు కూడా వీడితో పాటు కలిసి డ్రామాలు ఆడుతున్నావు. ఇంకో అరగంటలో రూమ్ అంతా చల్లబడిపోతుంది. అరగంటలో అంటే తను పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుంది, ఐస్ ముక్కలాగా తయారవుతుంది. అరే అభి, నీకేమైంది? ఉన్నట్టుండి నీకు ఇంత చల్లెందుకు వేస్తుంది? నాకంత ఏదో తేడాగా ఉంది. ప్రజ్ఞ, ఒకసారి చూడమ్మా, ఏమైంది చూడు. అయ్యో, బాడీ చాలా వేడిగా అయిపోయింది. ఎలా అనిపిస్తుందంటే లోపల మంటలు మండుతున్నట్టుగా ఉంది. కంట్లో నుంచి మంటలు బయటకు వస్తాయేమో. అంతా ఏసీ వేసినందువల్లే. ఇదిగో ఇందు, తొందరగా ఏసీ ఆఫ్ చేసి. నాకేమీ అర్థం కావట్లేదు. అలాగే అక్కయ్య, ఇదిగో ఆపేశాను. ఇప్పుడు ఓకే కదా? అంతా సర్దుకుంటుంది. మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి. మేము మిమ్మల్ని చూడాలనుకున్నాం, అందుకే వచ్చేసాం. వెళ్తాము. ఇదిగో ప్రజ్ఞ, ఒకవేళ ఇంకా వాడికి చలి తగ్గలేదంటే ప్రేమగా కౌగిలించుకోవాడిని, సరేనా?
కౌగిలించుకో. అది శభాష్. అభి విశ్రాంతి తీసుకో, ఇంకెవరు రారులే. అభయ పదండి పదండి, వెళ్దాం పదండి పదండి పదండి. అరే అన్నట్టు బాయ్ బాయ్. సరే సరే మేము వెళ్ళొస్తాం. వదలు, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? యూ టచింగ్ మీ. ఇదంతా అసలు నాకెందుకు జరుగుతుంది? ముందు నా బుర్ర పాడైంది, తర్వాత నా మూడ్ పాడైంది, ఇప్పుడు నా రాత్రి పాడవుతుంది. చూస్తుంటే నా తలరాతే పాడైనట్టు అనిపిస్తుంది. నేను తను బేబీ, తను స్వీట్ హార్ట్. అరే ఏసీ వాళ్ళు తోస్తుందా పీలుస్తుందా? తోసేస్తుంది. మరి తను ఎక్కడికి మాయమైంది? సారీ. తినేవరు? ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి. పైనుంచి ఎలా వచ్చింది? ఆకాశం చీల్చుకుని. ఇది ఆ అమ్మాయే, ఇది ఆ అమ్మాయి. నాకు తెలియకుండా నువ్వు పిలిపించుకున్నావు. అలాగే. అరే లేదు లేదు, అలాంటిదేం లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను సరిగ్గానే అనుకుంటున్నాను. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. ముందు దీన్ని. ఇదిగో అమ్మాయి, ఆగో ఆగో. ఇలాంటి చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య జరుగుతూనే ఉంటాయి కదమ్మా. అయినా నువ్వే కదమ్మా నాకు నేర్పించావు భార్యాభర్తల మధ్య విషయాలు ఎప్పుడు వాళ్ల మధ్యలోనే ఉండాలి అని. ఎలాంటి సమస్య, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి సాల్వ్ చేసుకోవాలని నువ్వే కదా చెప్పావు. మరెందుకు మాటి మాటికి నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు? మాత్రం నమ్మకం లేదా అమ్మా? ఏదైతే బంధాన్ని నువ్వు ముడివేశావో ఆ బంధం నిలబడుతుందని నీకు నమ్మకం లేదా? అలాంటిదేమీ లేదు. మరైతే ఇంకేంటి చెప్పమ్మా. నీకు బాగా తెలుసు కదా ఏమి చెప్పకుండానే నీ కూతురు ఎదుటి వాళ్ళ మనసులో మాటను అర్థం చేసుకుంటుంది అని. మరి నీకేమనిపిస్తోంది? స్వయంగా తన మనసులో మాట తన భర్తకు అర్థమయ్యేలా చెప్పలేదనుకున్నావా? అమ్మా ప్రజ్ఞ, ఏ తేడా? పెళ్లికి ముందు రెండు కుటుంబాల మధ్య ఏదైతే తేడా ఉందో దాన్ని నేను తొలగించలేదనుకున్నావా? ఆ తేడాని నాకు నా భర్తకి మధ్య రానిస్తాననుకున్నావా నువ్వు? అమ్మా నువ్వు నాకు ఎంతో మంచి సంస్కారాన్ని నేర్పించావు. నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకోలేవమ్మా. నేను చెప్తున్నాను కదా అంతా బానే ఉంది అని. ఏదైతే బాలేదో దాన్ని నేను తప్పకుండా సరిచేస్తాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. అలాగే నేను నీకు కూడా నమ్మకం కలిగిస్తున్నానమ్మా. అసలు నాకు ఆయనకు మధ్య ఉన్న బంధానికి ఏమీ కాదు. అలాగే నేను నీకు మాటిస్తున్నాను, మా ఇద్దరిని దూరం చేసే ఎలాంటి విషయాన్ని కూడా నేను మా ఇద్దరి మధ్యలోకి ఎప్పటికీ రానివ్వను. కానీ నువ్వు కూడా నాకు మాట ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు నాకు ఆయనకి మధ్య ఉన్న బంధం గురించి కంగారు పడను అని. నువ్వు కంగారు పడ్డానికి నేను కారణమైతే అది నేను ఎప్పటికీ తట్టుకోలేను. నీ కళ్ళల్లో నేనెప్పుడు కూడా నా మీద ఉన్న గర్వాన్ని చూడాలి. నువ్వు బాధపడకూడదు, ఎప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. నా గురించి నువ్వు అస్సలు దిగులు పడకూడదమ్మా. నాకు నీ కళ్ళల్లో ధైర్యం కనిపించాలి. ఒకవేళ అది కనిపించలేదంటే నేను బలహీనరాలను అయిపోతాను, ఓడిపోతాను. అది నువ్వు గుర్తుంచుకో. లేదు ప్రజ్ఞ, నేను నా కూతుర్ని ఎప్పటికీ ఓడిపోనివ్వలేను. ఎప్పటికీ నేను బలహీనరాల్ని కానివ్వలేను. నువ్వైతే ఎంతో ధైర్యవంతురాలివి కదమ్మా. ఈ వేలు పట్టుకుని కదా నేను నీకు నడవడం నేర్పించాను. మరిప్పుడు నేను నీ చేయి పట్టుకుని నీకు ధైర్యంగా ఉండలేననుకుంటున్నావా? నాకు తెలుసమ్మా, నా కూతురు మొత్తం చక్కదిద్దుతుంది అన్న సంగతి. ఏ భగవంతుడైతే ఈ బంధాన్ని ముడివేశాడో ఆయన ఈ బంధాన్ని తెగిపోకుండా కాపాడుతాడు. ఇక నేను దీని గురించి అసలు ఏమీ ఆలోచించను ప్రజ్ఞ. నన్ను క్షమించమ్మా. నేను ఇక మీదట నిన్ను ఇబ్బంది పెట్టను, అలాగే నన్ను కూడా నేను ఇబ్బంది పెట్టుకోనమ్మా. ప్రామిస్? ప్రామిస్. నా బంగారు తల్లి. నీకు తెలుసా ఇక్కడ ఏం జరిగిందో? పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. బుల్బుల్ ఈ ఇంట్లో బుల్బుల్ పేరు ఎప్పటికీ వినపడకూడదు. ఒకవేళ తను నిజంగా వచ్చినా సరే అప్పుడు కూడా. బుల్బుల్ ఇదిగో తిను. నాకు తినాలని లేదు. తినాలని లేదు అంటే అర్థం? నాకు తినాలనిపించడం లేదని చెప్పాను కదా. బుల్బుల్ అసలు ఏమైంది నీకు చెప్పు.
మీ ఇంటి నుండి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా వింతగా రియాక్ట్ అవుతున్నావు. నాతో మాట్లాడడం లేదు, నా మాటకి జవాబు చెప్పడం లేదు, ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉండిపోతున్నావు. అసలు ఏమైంది బుల్బుల్? నువ్వు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు. ప్రవీణ్, మీ అమ్మ నీ మీద చివరిసారి ఎప్పుడు కోప్పడింది? మా అమ్మ ఆఖరిసారి ఎప్పుడు కోప్పడిందో చెప్పు నాకు. బుల్బుల్, నాకు గుర్తులేదు. బహుశా నేను చాలా చిన్నవాడిని అప్పుడు. నాకు చాలా బాగా గుర్తుంది మా అమ్మ నా మీద ఎప్పుడు కోప్పడింది అని. కానీ తన కోపం కేవలం కాసేపు మాత్రమే ఉంటుంది ప్రవీణ్. నీకు తెలుసా, నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశాననుకో, అప్పుడు నేను ఏడ్చేస్తాను. ఇక నేను ఏడవడం చూశాక తను నన్ను క్షమిస్తూ ఉండేది. కానీ ఈసారి కూడా నేను తప్పు చేశాను, ఏడ్చాను కూడా. కానీ మా అమ్మ ఈసారి క్షమించలేదు ప్రవీణ్, నన్ను క్షమించలేదు. నా పేరు వింటే వెంటనే తన మొహంలో ఒక చిరునవ్వు వచ్చేస్తుంది, కానీ ఈ రోజు నాకు నవ్వు కనిపించలేదు. తను నా పేరు వినాలనుకోవడం లేదు, నన్ను చూడాలనుకోవడం లేదు. నాకు ఎలా అనిపిస్తుందంటే నేను ఆవిడ లైఫ్ లో పీడకలలా మారిపోయానేమో అని, నన్ను తను మర్చిపోవాలనుకుంటుందని. ప్రవీణ్, నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, చాలా బాధగా ఉంది. నాకు ఎలా అనిపిస్తుందంటే నేనుతో అనాథనైపోయినట్టు. లేదు బుల్బుల్, నువ్వు అలా ఆలోచించదు. ఈ ప్రపంచంలో ఏ తల్లి కూడా తన పిల్లల్ని ఎప్పటికీ ద్వేషించదు. ప్రవీణ్, నువ్వు విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. నేను స్వయంగా విన్నాను ప్రవీణ్. మా అమ్మ ఏమని చెప్పిందంటే ఆ ఇంట్లో ఎవరూ నా పేరు ఎత్తకూడదు అని. నాకు చాలా కంగారుగా ఉంది ప్రవీణ్. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేనేం చేయాలో తెలియడం లేదు. బుల్బుల్, రిలాక్స్. నేను నువ్వు చెప్పేది అర్థం చేసుకోగలను, కానీ దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు. టైంతో పాటు అంతా అదే సర్దుకుంటుంది. నో ప్రవీణ్, మనకు అసలు టైం లేదు. మనం ఏం చేయాలనుకున్నా అది ఇప్పుడే చేయాల్సి ఉంటుంది, ఈ సమయంలోనే చేయాల్సి ఉంటుంది. బుల్బుల్, నువ్వు ఏమంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నేను మా అమ్మని వదులుకోలేను ప్రవీణ్. సరే, నిన్ను మీ అమ్మని వదిలేమని ఇప్పుడు ఎవరు చెప్పారు? ప్రవీణ్, నాకెవరు ఏమి చెప్పలేదు, కానీ నాకు అలాగే అనిపిస్తుంది. అన్నిటినీ అంతం చేయాల్సి ఉంటుంది ప్రవీణ్, మనం అన్నిటినీ అంతం చేయాల్సి ఉంటుంది. బుల్బుల్, ఏమంటున్నావు? ఏం అంతం చేయాలి? నాకు అసలేం అర్థం కావట్లేదు. నీకు నాకు మధ్యున్న బంధం. బుల్బుల్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను ప్రవీణ్, ఇంతకంటే మనకి వేరే దారి లేదు. ఏ బంధం వల్ల నన్ను మా అమ్మ ద్వేషిస్తుందో ఆ బంధం నాకు వద్దు ప్రవీణ్. బుల్బుల్, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కొంచెం నేను చెప్పే మాట విను బుల్బుల్. నువ్వు నా మాట విను. నువ్వు ఆలియాని మండపంలో వదిలేసి వెళ్ళిపోయావు. తర్వాత నన్ను నీతో పాటు గుడికి తీసుకెళ్ళావు. కనీసం మా అమ్మని నువ్వు కలవనివ్వలేదు. నేనేమీ మాట్లాడలేదు, మొత్తం అన్ని వింటూనే వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు నా మాట వినాల్సిందే. బుల్బుల్, ఆవిడ నాకు జన్మనిచ్చిన అమ్మ ప్రవీణ్. ఈ భూమి మీదకి ఆవిడే నన్ను తీసుకొచ్చారు. నేను ఏదైనా భరించగలను, కానీ మా అమ్మ ద్వేషాన్ని కాదు. బుల్బుల్, నువ్వు నా దగ్గరికి రాకు, నేను చాలా బలహీనురాలైపోతాను. నీ ప్రేమ మా అమ్మ ద్వేషానికి కారణమైంది. మనం విడిపోవాలి. మనం అన్ని దారుల్ని మూసేయాల్సి ఉంటుంది. ఏవైతే నిన్ను నా వైపుకి తీసుకొస్తాయో ఆ దారుల్ని. బుల్బుల్, నువ్వు విషయాన్ని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్తున్నావు. సరైన ముగింపే చెప్తున్నాను ప్రవీణ్. నన్ను మా అమ్మకి దూరం చేసి ఎలాంటి బంధం కూడా నాకు అసలు ఎప్పటికీ వద్దు ప్రవీణ్. మా అమ్మ లేకపోతే నేను ఉండలేను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే ఈ రోజు తర్వాత నువ్వు నన్ను ఎప్పుడు కలవకూడదు. ప్లీజ్ నాకు ప్రామిస్ చేయి. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఈ రోజు నుంచి మన ఇద్దరి దారులు వేరుగా ఉంటాయని. నన్ను మా అమ్మకి ఎప్పుడు కూడా దూరం చేయనని ప్రామిస్ చేయి. నువ్వు నా కోసం ఈ మాత్రం అయితే చేస్తావు కదా? అలాగే. ఇంతకుముందు నేనేం చెప్పానో ఇప్పుడు అదే చెప్తున్నాను. బుల్బుల్, నేను నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. చివరికి నేను నీ నుండి విడిపోవాల్సి వచ్చినా సరే. బుల్బుల్, నాకు అమ్మ లేదు, అందుకని నేను నిన్ను మీ అమ్మకి దూరం కానివ్వను. వెళ్ళు బుల్బుల్. ఈ రోజు నుంచి నీ జీవితంలో నేను లేను. ఇక నుండి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒకవేళ నువ్వు సగం దూరం వెళ్ళి తిరిగి చూసినా సరే. ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో బుల్బుల్. ఆఖరిసారిగా నన్ను ఒక్కసారి చూడు బుల్బుల్. ఆ ఆనందంతోనే జీవితం గడిపేస్తాను. నాకు నా జీవితాన్ని తిరిగిచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ నువ్వు నా జీవితంలో నన్ను కలిసేటట్టుగా అలాంటి అవకాశం రాకూడదని నేను అనుకుంటున్నాను.
కావాలని చేసావు కదా ఇదంతా? అబద్ధం చెప్పకు. నీకు చాలా బాగా తెలుసు అక్కడ తను నేను ఇద్దరం కూర్చున్నావని. నువ్వు మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి అక్కడికి వచ్చావు కదా. చీకటిని అవకాశంగా తీసుకుని నువ్వు కావాలని వచ్చి నా పక్కన కూర్చున్నావు. అయినా నీకు ఆ టేబుల్ దొరికిందా? ఎక్కడ పడితే అక్కడ వచ్చి కూర్చుండిపోతావా? ఒకవేళ నాకు బదులు అక్కడ ఇంకెవరైనా ఉండుంటే? నేనేంటి అసలు ఎలా మాట్లాడుతున్నాను? ఎప్పుడైతే నేను నీకు దగ్గరగా వచ్చాను అప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు? నేను అడుగుతోంది నిన్నే. ఏమైంది? నువ్వు చేసిన తప్పు బయటపడిపోయింది కదా, సమాధానం లేదు కదా నీ దగ్గర, మరెందుకు మాట్లాడలేదు? నీకు మతి కనిపోయిందా? ఎందుకు అలా చేస్తున్నావు? ఓ గాడ్, చాలా తెలివైందానివి నువ్వు. ఒకవేళ నీకు అనుకూలంగా ఉంటే నువ్వు ఎంత వద్దనా నా మీద అరిచి మరీ మాట్లాడతావు. కొంచెం ఉన్న తెలివి ఉపయోగించి ఉండొచ్చు కదా. ఏ మనిషికైతే నీ మొహం చుట్టమే ఇష్టం ఉండదో ఆ మనిషి నీకు అంత దగ్గరికి ఎలా వస్తాడు? ఒకవేళ అక్కడ తను లేదనుకో, అప్పుడు నువ్వు నన్ను కిస్ చేయనిచ్చేదానివా? లేదు. మాట్లాడేదానివి కాదా? లేదు. కిస్ చేయనిచ్చేదాని కాదు. ఇప్పుడు నువ్వు నీ నోరు ఎలా విప్పావో అప్పుడే నువ్వు విప్పు ఉండాల్సింది కదా. ఇప్పుడు నీ వల్ల నేను సమస్యలు ఇరుక్కున్నాను. అరే తనుకి మూడ్ ఆఫ్ అయిపోయింది. తను సంగతి తర్వాత నా మూడే ఆఫ్ అయిపోయింది. అతి కష్టం మీద నేను నిన్ను వదిలించుకుని వచ్చాను, కానీ ఏం చేయాలి అసలు నేను నిన్ను? అర్థం కావటం లేదా నిన్ను అసలు నేను ఏం చేయాలో. నువ్వు ఈ యాపిల్ వై ఉంటే బాగుండేది. అప్పుడు నిన్ను ముక్కలుగా కొయ్యటంలో సంతోషంగా ఉండుండేది. అమ్మా తల్లి, నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ ప్లీజ్ పైకి మాత్రం రాకు. కనీసం ఒక్కచోటన్నా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు లేకపోతే నరకం కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది. నీ కారణంగా తను నా మీద అలిగి వెళ్ళిపోయింది. ఇందుకు నీకు శిక్ష పడే తీరుతుంది. ఇందుకు శిక్ష ఏంటంటే, ఇక నువ్వు నాకు నీ మొహం అస్సలు చూపించకూడదు. ఒకవేళ నీకు దెబ్బ తగిలినా, భయం వేసినా, ఒక్క పోసినా, చలేసినా ఐ డోంట్ కేర్. నువ్వు నా ముందుకి రాకూడదు. ఒకవేళ నువ్వు నా ముందుకు వచ్చావనుకో, అప్పుడు ముందుగా నీ తోలు తీసి తర్వాత ముక్కలుగా కోస్తాను. అండ్ దిస్ టైమ్ ఐఎమ్ సీరియస్. సీరియస్? తను సీరియస్ గా వెళ్ళిపోయింది. నేను వెళ్ళి తన కోపం పోగొట్టాలి. నాకెందుకు ఇంత బాధగా అనిపిస్తోంది? తప్పు చేసినప్పుడు శిక్ష కూడా పడాల్సిందే కదా. ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేనెందుకు ఆపలేదు? నాకు ఈ విషయం తెలుసు కదా, ఆయన నా భర్త అయ్యుండి కూడా నా వారు కారు అని. మరెందుకు నేను? చాలా ఏడిపించావు తన్ని నువ్వు. దానికి రెట్టింపు సంతోషాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తనకి. అలాగే నాకు మీరిద్దరు చెప్పాలి. మంచి శుభవార్త. భగవంతుడి దయ వల్ల ఆ బేబీ ప్రోడక్ట్ యాడ్ కారణంగా ఇప్పుడు మీ ఇద్దరి లైఫ్లోకి ఒక బేబీ వస్తే బాగుంటుంది. ఈ బంధంలో మా పేర్లు మాత్రమే ముడిపడి ఉన్నాయి, మనసులు ఎప్పటికీ ముడిపడవు. డోంట్ వరీ ఆలియా, ఇప్పుడు నేను అంత చక్కదిద్దేశాను. ఓకే? నువ్వు అక్కడ ఒక్కదానివే ఉన్నావు. ఒకవేళ అక్కడ ఏదైనా జరిగిందంటే మొత్తం అంతా నువ్వే హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలాక్స్ ఆలియా, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఈ రోజు రాత్రి అభి నాతోనే ఉంటాడు. ఐఎమ్ గోనా మేక్ హిమ్ క్రేజీ. ఇక తనకి నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ గుర్తు రాకుండా చేస్తాను. అభితో పాటు కళ్ళజోడు కూడా ఇక్కడికి వచ్చింది, కానీ హనీమూన్ అయితే నాతో జరుగుతుంది. గెట్ లైక్ దిస్ టైమ్, ఓకే? అండ్ బీ కేర్ఫుల్. ఐ థింక్ ఈస్ హియర్. ఐల్ కాల్ యూ బ్యాక్. రాక్ స్టార్ అభి, ఈరోజు నువ్వు పాట పాడవు, కానీ నీ బ్యాండ్ మాత్రం తప్పకుండా మోగుతుంది. హాయ్. ఐమ్ సారీ బేబీ. హే స్వీట్హార్ట్, చూడు, నేను ప్రత్యేకంగా నీకోసం వచ్చాను. ఐమ్ హియర్ జస్ట్ ఫర్ యూ. నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? సరే అయితే నువ్వు చెప్పు, ఏం చేయాలో? ఏం చేయను? నీకోసం డాన్స్ చేసి చూపించనా? నో? గాట్ ఎన్ ఐడియా. హౌ అబౌట్ దిస్? హౌ అబౌట్ సమ్ టీ ఫర్ క్యూట్? ఇలాంటివన్నీ నా వల్ల కాదు. అలిగితే బుజ్జగించటం ఇదంతా నాకు రాని పని. ఆలోచించి బుర్ర వేడెక్కుతోంది, కానీ ఏ ఐడియా రావడం లేదు. ఏం చేయను?
ఒక్క ఐడియా వచ్చింది. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. How about cool down, baby. Come on. మన ఇద్దరం కలిసి గడపడానికి అసలే చాలా తక్కువ టైం దొరికింది. ఒకవేళ ఈ టైం అంతా అలకలు తీర్చుకోవడానికి అయిపోయిందంటే మనం ప్రేమించుకునేది ఎప్పుడు? ఇప్పటికీ ఆ కళ్ళజోడు చాలా టార్చర్ చేసింది. నువ్వు కూడా నన్ను టార్చర్ చేయకు. ఒకవేళ నువ్వు నన్ను క్షమించలేదంటే అప్పుడు నేను ఏం చేయలేను. వాట్ కెన్ ఐ డూ? ఐల్ కిస్ యూ. You're so cute. I am. నాకంటే బాగా నీ గురించి ఎవరికీ తెలీదు. అవునా? నాకు తెలుసు నీకు ఇలా చేయడం రాదని. అందుకే నేను నాటకం ఆడాను. నువ్వు నాటకం ఆడావా? చూడాలనుకున్నాను నువ్వు నా కోసం ఎంతవరకు ట్రై చేస్తావని. కానీ నాకు మాట ఇవ్వాలి. ఈ రోజు రాత్రి నువ్వు నాతో ఉండాలి. ఇందులో ప్రామిస్ చేయడానికి ఏముంది చెప్పు. ఈ రోజు రాత్రి అంటే నేను ట్రిప్ అంతా నీతోటే ఉంటాను. మరి రోజంతా కలిసి ఉన్నామంటే మరి పని ఎప్పుడు చేస్తావు? నువ్వు నన్ను ఈ పని నుంచి ఫ్రీ చేసావంటే అప్పుడు ఆ పని కూడా చేస్తాను. తను హే వాట్ యు నో వాట్ వాట్ నీ ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం నేను ఒక స్పెషల్ ర్యాంప్ వాక్ ఆలోచించాను. మనం ఇలా ర్యాంప్ మీద వాక్ చేస్తూ ఉంటాం. మధ్యలో కావాలని నేను ర్యాంప్ కి ఎడ్జ్ లో నడుస్తాను. అక్కడ ఎడ్జ్ లో నేను కావాలని అలా వాక్ చేయడం మొదలు పెడతాను. ఆ తర్వాత నేను అలా పడిపోతున్నట్టు నాటకం ఆడతాను. కేర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. అచ్చు ఇలాగే నువ్వు నన్ను పట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఎలా అంటే ఒకరి కోసం ఒకరం పుట్టినట్టుగా. ఆల్ రైట్. అప్పుడు నేను ఒకరి కోసం ఒకరం పుట్టిన జంటలాగా పట్టుకున్న తర్వాత ఎంతో ప్రేమగా ఒక ముద్దు కూడా పెట్టేస్తాను. హౌ వుడ్ దట్ బి? సౌండ్స్ గుడ్. మైసెల్ఫ్ అవి రాక్ స్టార్. ఇక తనేమో నాట్ ఇంపార్టెంట్ సార్. ఒకవేళ మీకు ఆటోగ్రాఫ్ కావాలంటే కనుక ఆటోగ్రాఫ్ కూడా ఇస్తాను. మీ దగ్గర కెమెరా ఉందా? కెమెరా ఫోటో తీసుకుందాం. మీకు తెలుసు కదా సెల్ఫీ. నేను చాలా రోజులుగా మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇతను నిజంగానే మీ బంధువు అనుకుంటాను. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఇలా భయపెడుతున్నాడు? ఇక్కడ పదండి. లేడీస్ ఫస్ట్. నేను సార్ని కలవచ్చా? రండి మేడం. సార్ మిమ్మల్ని కలవడానికి ఓ మేడం వచ్చారు. హలో సార్, నా పేరు బుల్బుల్, ప్రవీణ్ ఫ్రెండ్ని. కాసేపటి ముందు తను మీకు ఫోన్ చేశాడు కదా సార్. అదేంటంటే బిఎంసి తరపు నుండి నోటీస్ వచ్చింది. అది 2 రోజుల్లో హాల్ని ఖాళీ చేయాలని. సార్, ఆ రిపోర్ట్స్లో రాసున్నదంతా తప్పు. చూడండి, మాకు ఆ హాలే సర్వస్వం. మేము ఆ హాల్ మీదే డిపెండ్ అయి బతుకుతున్నాం. దాంతోనే మా ఇల్లు గడుస్తుంది సార్. చాలా అసలుతో నేను మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ మీరు మాకు కొంచెం హెల్ప్ చేశారంటే. నేను కోరుకునేదేంటి అంటే మీరు మా చిన్న ప్రపోజల్ ఒకటి యాక్సెప్ట్ చేయాలని. ఏం ప్రపోజల్ అది? మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరే ఆ కార్పొరేటర్ గారు, ప్లీజ్ లోపలికి రండి. చాలా బాధపడతారు, చాలా బాధపడతారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏమేం చెప్పాలనుకుంటున్నారో మేడం? మీరు మా ఇంటికి వచ్చారు ఈరోజు, అది ఆ భగవంతుడి దయ వల్ల. మీరు మా ఇంటికి వచ్చినందుకు ఈరోజు మా ఇల్లు ఎంతో పవిత్రంగా మారిపోయింది. వాహ్ వాహ్, చాలా బాగుంది. నువ్విక్కడ? విచిత్రంగా ఉంది కదా బుల్బుల్. అదే మీరు, అదే నేను. కాకపోతే కాలం కాస్త మారిపోయిందంతే. గుర్తుందా నీకు? అప్పుడొక సమయంలో నేనే నీ దగ్గరికి వచ్చాను. ఇక ఈరోజు నువ్వే నా దగ్గరికి వచ్చావు. నిజం చెప్పాలంటే నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు చాలా గుర్తొస్తున్నావు. నిన్ను కలవాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఏం చేయను, రాలేకపోయాను. అయినా నువ్వు కూడా ఒక సామెతను వినే ఉంటావు కదా, మనం దేన్నైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే అది స్వయంగా నీ దగ్గరికి వచ్చి తీరుతుంది అని. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు. ఏమంటావు? నువ్వెలా ప్రవీణ్ కి ఫ్రెండ్ అయ్యా? నేను కూడా ఈ విషయంలోనే ఆశ్చర్యపోయాను. నువ్వు ప్రవీణ్ కి ఎలా ఫ్రెండ్ అయ్యావని.
నీ పేరు విని నేను చాలా సంతోషించాను. నువ్వు ప్రవీణ్ ఫ్రెండ్ అని తెలిసాక ఎగిరి గంతులు వేశాను. ఈరోజు తన వల్లే కదా నువ్వు నన్ను కలవడానికి వచ్చావు. అలాగే నీకు గుర్తుందా, నువ్వు నీ పాత స్నేహితుడు సురేష్తో పాటు కలిసి ఆ రోజు నన్ను ట్రాప్ చేశావు కదా. ఈ రోజు నువ్వు నీ ఈ కొత్త స్నేహితుడి కారణంగా నా వలలో చిక్కుకుపోయావు బుల్బుల్. ఏం చేయగలవు బుల్బుల్? నీకు తెలుసు కదా, అవసరం అనేది చాలా విచిత్రమైన విషయం కదా. ఏ మనిషినైనా చాలా బలహీనంగా మార్చేస్తుంది కదా ఇది. ఆ రోజు నాకు నీ అవసరం ఉంది, ఈరోజు నీకు నా అవసరం ఉంది. అందుకని మన ఇద్దరం కలిసి ఒకరి అవసరాన్ని ఒకరం తీర్చుకుందాం. ఏం చెప్పాలనుకుంటున్నా నువ్వు? నేనేం చెప్పాలనుకోవట్లేదు బుల్బుల్, నేను నిన్ను పొందాలనుకుంటున్నాను. నిజం చెప్తున్నాను బుల్బుల్, ఒక్కసారి నన్ను సంతోష పెట్టావంటే జీవితాంతం నిన్ను సంతోష పెడతాను. నిజం చెప్తున్నాను. How dare you? How dare you touch me? I thought నేను నీ గుణపాఠం నేర్పానని, నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేశాననుకున్నాను. కానీ లేదు, నీ బుర్రలో చాలా చెడుంది. మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఇలా జరుగుతుందంటే దానికి కారణం నువ్వే. ఇప్పుడు నువ్వు చూడు, నేను నిన్ను ఏం చేస్తాను, ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే నువ్వు ఇంకే ఆడపిల్లను కూడా కన్నెత్తి చూసే అవకాశమే ఉండదు. You get that? You better get that. Hey! How dare you? Leave! ఏదైనా నాకు దక్కలేదంటే దాన్ని నేను మొండితనంతో సాధిస్తాను. ఇప్పుడు నువ్వు కూడా నాకు అలాగే అయిపోయావు. నువ్వు ఒప్పుకొని ఉంటే నేను ఇదంతా చేయాల్సిన అవసరం వచ్చి కాదు. ఈ రోజు నేను నిన్ను రేప్ చేయాల్సి వచ్చినా ఏమాత్రం వెనకాడు. వదలు, నన్ను వదలు. అంత తేలిగ్గా వదిలేస్తానా? రా రా, తప్పించుకొని పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? చెప్తున్నాను, నువ్వు నా దగ్గరికి రావద్దు. వచ్చావంటే నేను నిన్ను వదలను. వెళ్ళు. ఏం చేస్తావు నువ్వు? చాలా ఏడిపించావు నువ్వు నన్ను ఇంతవరకు. ఈ రోజు నేను నిన్ను వదిలే అవకాశమే లేదు. నిన్ను ఎంత ధైర్యం ఉంటే చెయ్యి వేస్తావు? తన మీద ఎందుకు చెయ్యి వేశావు? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నేను ప్రాణాలతో వదలను. నువ్వు నా స్నేహితులు అని తను నీ దగ్గరికి పంపించాను. ఈ అమ్మాయి కోసం నా మీద చేయి చేసుకున్నావా? నన్నే కొడతావా? దీన్ని స్నేహం అంటారా? మనిషి రూపంలో ఉన్న మృగానివి నువ్వు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నేను చంపేస్తాను. నిన్ను వదిలిపెట్టను. చేతికి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. ప్రవీణ్, ఇవాళ వదిలిపెట్టను. అసలు ప్రాణాలు తీసేస్తాను. వదులు ప్రవీణ్, ప్లీజ్ పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ రోజు తను నన్ను ఏమన్నాడు నీకు తెలుసానయ్య? తను నన్ను పిచ్చిదాన్ని అన్నాడు. నేను పిచ్చిదన్నట. అలాగే ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి కూడా నన్ను ప్రేమించలేడట. అలాగే నన్ను పెళ్లి కూడా చేసుకోలేడట. పిచ్చిదానివి కాదు, నేను చెడ్డదన్నా అన్నయ్య. పిచ్చివాడు వీడు, ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళాడు. పిచ్చి వీడికి, వీడు ఒక్క అమ్మాయి కోసం కుటుంబాన్నంతటిని వదిలి వెళ్ళాడు. ఒక్కసారి నువ్వు ఆలియాని మోసం చేసి నీ ధైర్యాన్ని చూపించావు. కానీ బుల్బుల్ని కలవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఏదైతే ధైర్యం చేశావో అందుకు నిన్ను ఏమాత్రం వదలను. నిన్నిక్కడే చంపేస్తాను. వద్దభి, అభి నా మాట విను. నువ్వు నన్ను ఆపద్దు. వీడు నా చెల్లెల్ని పిచ్చిది అన్నాడు. తనని ఏ అబ్బాయి పెళ్లి చేసుకోవడని అన్నాడు. నేను వీడిని ప్రాణాలతో వదలను. నువ్వు తన్ని ఏమీ అనకు. నువ్వు వాడి వైపు ఎందుకు మాట్లాడుతున్నావు? లేదు, నేను తన వైపు మాట్లాడడం లేదు. అలాగే నాకు తన మీద ఎలాంటి జాలి లేదు. ఏది నిజమో అదే చెప్తున్నాను. తను ఆలియాని ప్రేమించడం లేదు. తను చేసింది మంచి పనే. ఆలియాని పెళ్లి చేసుకోకుండా చాలా మంచి పనే చేశాడు. ఏ బంధంలో ప్రేమ ఉండదో ఆ బంధం నరకంలా ఉంటుంది. ఇప్పుడు నీ చెల్లెల్ని ఏ పరిస్థితిలో చూస్తున్నావో, ఒకవేళ పెళ్లైన తర్వాత నువ్వు తన్ని చూశావంటే అప్పుడు తన పరిస్థితి ఎంతకన్నా దారుణంగా ఉంటుంది. తనిలా చేసి మంచి పనే చేశాడు. కేవలం తను చేసిన పొరపాటు ఏంటంటే పెళ్లికి ముందే తను మనకి నిజం చెప్పకపోవడం. పెళ్లి రోజున పారిపోయి చెప్పాడు. నా మనసులో తన మీద చాలా కోపం ఉంది. కాని ఈ సమయంలో నేను నీ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాను. నువ్వు మా ఇంటికే కాదు, మా అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మా ఇంట్లో పండగ చేసుకుంటున్నాం. నీ నీచమైన పాదం మోపి ఈ సంతోషాన్ని దయచేసి పాడు చేయకు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి.
ఇదిగో అక్క. పునీత్ ఏమైంది? అంత బానే ఉంది కదా, అత్తయ్య మావయ్య అందరూ బానే ఉన్నారు కదా. నేను నీకు వాళ్ళ గురించి ఫోన్ చేయలేదు. మరి నేను నీకు మ్యారేజ్ హాల్ గురించి ఫోన్ చేశాను. మ్యారేజ్ హాల్కి ఏమైంది? యాక్చువల్లీ అక్క నేను ఏదో పనుండి బీఎంసీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు ఈ విషయం తెలిసింది. హాల్ని ఖాళీ చేయమని బీఎంసీ వాళ్ళు నోటీస్ పంపించారని. అలాగే కొద్ది రోజుల్లో వాళ్ళు వచ్చి దానిని పడగొడతారట. ఇక్కడ గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు. హాల్ కి నేను ఏమీ కానివ్వను ప్రజ్ఞ. హాల్ ని ఎలాగైనా ఆపి తీరుతాను. ఏమైంది? ఏం కాలేదమ్మా. అయినా హాల్ కే అవుతుంది. నీకు తెలియనిదేముంది? కిందటిసారి గేటు విరిగిపోయింది కదా, అందుకే నేను అనుకున్నాను సరే కొత్త గేటు వేయిద్దామని. కానీ నువ్వేం కంగారు పడుకో, నేనే ఒంటరిగా అంతా చూసుకుంటాను. ఆలియా, ఆలియా ఒకసారి నా మాట విను. నువ్వెందుకు ఇంత అప్సెట్ అవుతున్నావు? అప్సెట్ కాకపోతే ఇంకేం అవ్వాలతాను? చూస్తున్నావు కదా, నేను చెప్పాను కదా నాకు రావాలని లేదు అని. నన్ను ప్రవీణ్ బుల్బుల్ ఎంత హ్యూమిలేట్ చేశారు కదా. ఆ బుల్బుల్ ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు తను. ఐ మీన్ నాకు అసలు ఈ పండుగనే సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. నన్ను వెళ్ళి ఆలియా, నాకు తెలుసు నీకేదైతే జరిగిందో దానికి నువ్వు చాలా అప్సెట్ అయ్యావు. కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్ నుండి నువ్వు పారిపోయావంటే బాధ తగ్గడానికి బదులు ఇంకా పెరుగుతుంది. అయితే నేను ఏం చేయాలి? ఎప్పుడు ఆ బల్బుల్ని చూసినా నాకు ఏమనిపిస్తుందంటే తనని చంపేయాలి. అలాగే నేను ప్లీజ్ రిలాక్స్ ఆలియా. నేను నీకేదైతే ప్లాన్ చెప్పానో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇలా కాకపోతే అలా, బుల్బుల్ కాకపోతే ప్రజ్ఞ. కానీ నువ్వు వాళ్ళ మీద పగ తప్పకుండా తీర్చుకోవాలి. ఓయ్యా, నేను ఇదిలా మర్చిపోయాను. ఆ బుల్బుల్ కాకపోతే తన అక్క ప్రజ్ఞ మీద నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ టు సీ దెమ్ ఇన్ పెయిన్. అయితే పద నాతో పాటు. నా కళ్ళజోన్ని డైవర్ట్ చేస్తాను. ఇక నేను నీకేం చెప్పానో అది చెయ్యాలియా. ఈ కొదిలే, నువ్వు తన కోసం అందరి సంతోషాల్ని పాడు చేస్తావా ఏంటి? తను ఇక్కడికొచ్చిన విషయం పూర్తిగా మర్చిపో. చూడు, నీకు ముందు నీ ఫ్యామిలీయే ముఖ్యం కదా. నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. లేకపోతే ఈ పండగ రోజున అందరూ డల్ అయిపోతారు. థ్యాంక్ యూ నానమ్మా. థ్యాంక్ యూ దేనికి? నేనున్నంత వరకు మంచి చెడు నీకు చెప్తూనే ఉంటాను. అలాగే నేను తప్పు చేయకుండా నన్ను ఆపుతూనే ఉంటావు. నానమ్మ, ఈరోజు నువ్వు నన్ను ఆపే ఉండకపోతే ప్రవీణ్ని నేను ఏం చేస్తుండేవాడో నాకే తెలీదు. నేను కోరుకునేది ఒకటే, నా కారణంగా నీకు కానీ మన కుటుంబానికి కానీ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. నేను నిన్నెప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నాను నానమ్మ. నువ్వు నన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నావు కదా. అయితే ఈరోజు మనం ఎంత సంతోషంగా పండగ జరుపుకోవాలంటే మనకి జీవితాంతం ఈ పండగ తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోవాలి కదా. ఖచ్చితంగా. ఓయ్, నీ మొహం ఎందుకలా మాడిపోయింది? ఏంటి అక్క, నేను నీకు విషయం చెప్పాలి. నాకు చాలా అనుమానంగా ఉంది. అనుమానమా? ఎవరి మీద? తను మీద. ఏం చేసింది తను? తను అభిని వల్ల వేసుకోవాలని చూస్తోంది. నేను స్వయంగా చూశాను. తను అభిని ఏ విధంగా చూస్తుందంటే నాకు తన ప్రవర్తన అంతగా నచ్చడం లేదక్కా. తను అభితో ఏమని చెప్పిందంటే తనంది ప్రజ్ఞ నీ భార్య కావచ్చు, కానీ తనకంటే ఎక్కువగా తను అభిని బాగా చూసుకుంటుందని. అప్పుడు నేను తనకి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు తనని బయట గెంటేస్తే గాని ప్రశాంతంగా ఉండదు. కాస్త ప్రశాంతంగా ఉండు. మర్చిపోయావా, తను అలియాకి స్నేహితురాలు. ఆధారం లేకుండా మనం అనుమానించామంటే పరిస్థితి తలకిందులవుతుంది. మనం ముందు తన మీద నిఘా వేసుంచుదాం. హాయ్. అరే ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రజ్ఞ, ఇల్లరా, ఒక్కసారి ఇల్లరా ఇల్లరా ఇల్లరా. ఇంతసేపు ఎక్కడున్నావు? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అమ్మమ్మ, నేను అమ్మతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను. ఇలా చూడు, నువ్వు మీ అమ్మతో మాట్లాడడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. అమ్మమ్మ, నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. 2 నిమిషాల్లో తిరిగొచ్చేస్తాను, సరేనా? అరే, ఏ విషయమైతే నేను నీకు చెప్పాలనుకుంటున్నానో దానికంటే ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. నువ్విక మీద నీ భర్త మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీ బంధం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరు ఇలా ఎందుకంటున్నారు? నిజం చెప్పాలంటే నీ భర్త మీద ఒక చెడ్డదాని దృష్టి పడింది ప్రజ్ఞ. అమ్మమ్మ, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. ప్రజ్ఞ, నేను తన గురించి మాట్లాడుతున్నాను.
తను అభికి వల వెయ్యాలని చూస్తోంది. తను నీ స్థానాన్ని పొందాలని చూస్తుంది. అర్థమైందా? ఈ విషయం ఈవిడికెలా తెలిసింది? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. మీకెవరు ఖచ్చితంగా అబద్ధం చెప్పుంటారు. ప్రజ్ఞ, నాకసలు ఎవరు ఏమీ చెప్పలేదు. నేనిప్పుడే నా కళ్ళతోనే నేను చూసొస్తున్నాను. ఇందాక అభికి ఏదో చిన్న దెబ్బ తగిలింది. తనకి మందు రాసే వంకతో తనతో ఏ విధంగా మాట్లాడిందంటే, ఎలా ప్రవర్తించిందంటే నేనసలు నీకు మాటల్లో చెప్పలేను ప్రజ్ఞ. తనకి మనందరం ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాల్సిందే. మేమందరం తన మీద దృష్టి పెట్టించాం. నువ్వు కూడా తన మీద దృష్టి పెట్టు, సరేనా? అలాగే అలాగే అమ్మమ్మ. ఇప్పుడు ఏం చేయాలి? ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలా, తను దగ్గరికి వెళ్ళాలా? తను ఒకవేళ తన బండారం బయటపడితే అప్పుడు అది కూడా అమ్మకి సమస్య అవుతుంది. నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, కానీ నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకే? నీకు ఏమాత్రం తెలివితేటలున్నా వెంటనే నువ్వు ఇలాంటి చేష్టల్ని ఆపే. యు నో వాట్, నేను అభితో చాలా చక్కగా టైం స్పెండ్ చేసి వచ్చాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. నీ ఈ చెత్త వాగుడు విని నిన్న మూడ్ని పాడు చేసుకోవాలనుకోవడం లేదు. సో ప్లీజ్. నువ్వు ఆయన కలవకూడదని నేను ఎప్పుడూ అనలేదు, ఎందుకంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నువ్వేం చేయాలనుకున్నా ఇంట్లో కాదు, బయట చేయి. ఈ ఇంట్లోపల నువ్వు ఎలాంటి చేష్టలు చేయడానికి వీల్లేదు. నాకు ఆర్డర్ వేస్తున్నావా? వార్నింగ్ ఇస్తున్నాను. అభి నాకు బాయ్ ఫ్రెండ్. తను నన్ను ఇక్కడికి రావద్దని చెప్పేంత వరకు నేను నీ మాటలు అస్సలు పట్టించుకోను. సో ప్లీజ్ నువ్వు నాకు లెక్చర్లు ఇవ్వడం మాని అలాగే అడ్డుతో. ఇక్కడ కూర్చుని నీకు లెక్చర్ ఇచ్చేంత టైం నాకు లేదు. నీతో ఆర్గ్యూ కూడా చేయలేను. ఇంతకు ముందు కూడా ఒకసారి నువ్వు నా మాట వినకుండా సమస్యలో పడ్డావు. నాన్నమ్మ వచ్చిందా? ఎప్పుడు, ఎందుకు, ఎలా వచ్చింది? ఒకవేళ నాన్నమ్మని నీ హోటల్లో కానీ గది చుట్టుపక్కల కానీ చూసిందంటే చాలా. భోజనం చేసి వెళ్ళు. నాకు ఆకలిగా లేదా అలియా? నీకెందుకు ఆకలిగా ఉంటుంది? ముందేమో నా ప్రేమను వింగేశావు, ఆ తర్వాత నా జీవితాన్ని. అత్తయ్య, తనకి చెప్పండి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. అభి ఆలయాల ముందుకు అస్సలు వెళ్ళొద్దని చెప్పండి. యాక్చువల్లీ వెయిట్, నీకు నేను భోజనం సర్వ్ చేస్తాను. ఎదిగో, ఇది నువ్వు నా ప్రవీణ్ని ప్రేమించే ధైర్యం చేసినందుకు. రా, ఇదిగో, ఇది కూడా తీసుకో. ఇది నా పెళ్లిని చెడగొట్టినందుకు. ఇలా రా. ఇది నా ప్రవీణ్ని నా నుండి లాక్కెళ్ళిపోయినందుకు. రా రా రా, ఇలా రా, ఇంకా రా, చాలా ఉంది. ఇది కూడా తీసుకో. ఎందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు చేసింది కూడా సిగ్గులేని పనే కదా. ఖచ్చితంగా నువ్వు తీపి తిని తీరాలి. నువ్వు నా జీవితంలో పూర్తిగా విషం నింపావు కదా, అందుకే దానికోసం ప్రశాంతంగా దీన్ని తిను. నీకే చెప్పేది, తిను దీన్ని. ఈ స్పూన్తో కాదు, నీ అర్హత నీ తాహతకు తగ్గట్టు చేత్తో తిను. అరే ఒక్క నిమిషం, నేను ఇలా ఎలా మర్చిపోయానబ్బా? ఇంత బ్లాంక్ భోజనం నీకెలా ఇవ్వగలుగుతాను? నీకు చాలా స్పైసీగా తినటం అలవాటు కదా, అందుకే ఇది కొంచెం స్పైసెస్. నువ్వు ఈ భోజనం తినాలి బుల్బుల్. నువ్విక్కడా? ఓ యా, నువ్విక్కడికి నీ బుల్బుల్కి హెల్ప్ చేయడానికి వచ్చావు కదా? లేదార్యా, ఈరోజు నేను తనకు కాదు నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నీ ఈ పిచ్చితనాన్ని తగ్గించడానికి వచ్చాను. నీకున్న ఈ ఈగో, నీ ఫ్రస్ట్రేషన్, నీ యాటిట్యూడ్ ఆలియా ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పటికైనా మారు, లేకపోతే ఎవరూ నిన్ను ప్రేమించలేరు. అరే ప్రేమించడం కాదు కదా, కనీసం నీ మీద జాలిపడే వాళ్ళు కూడా లేకుండా పోతారు. నువ్వు పాపం తనకి ఏ తప్పుకి శిక్ష వేస్తున్నావంటే, ఏ తప్పుకి హ్యూమిలేట్ చేస్తున్నావంటే అసలు ఆ తప్పు తను చేయనేలేదు. ఆలియా, నేను నీ నుండి దూరంగా వెళ్ళాను. అందులో అసలు తన తప్పు ఏమీ లేదు. నీతో సంబంధం నేను తెంచుకున్నాను కదా, తను కాదు. పెళ్లి మండపం నుంచి నేనే వెళ్ళిపోయాను. తను నన్ను వచ్చేయమని ఎప్పుడు కూడా ఇన్సిస్ట్ చేయలేదు. నువ్వు నా లైఫ్లో ఉన్నావన్న సంగతి తనకు తెలియనే తెలీదు. ఇందులో ఎవరి తప్పైనా ఉంది అంటే అది నాది మాత్రమే, బుల్బుల్ది కాదు. సో స్టాప్ బ్లేమింగ్ హర్. అరే ఏమైంది, కోపం వస్తుందా నీకు?
ఎందుకు ఆలస్యం? నాకు వేయి శిక్ష. నువ్వు శిక్ష వేయలేదంటే నేనే వేసుకుంటాను. నేనే స్వయంగా ఈ భోజనం తింటాను. వెయిట్ ఏ సెకండ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా? అందుకని మన ఇద్దరం ఇది కలిసి తిందాం. అదేంటంటే ఆలియా, భోజనం షేర్ చేసుకుంటే ప్రేమ పెరుగుతుందంటారు. సరేనా? కమాన్ రా, మన ఇద్దరం కలిసి తిందాం. కమాన్ కమాన్, హ్యావ్ ఇట్. స్టాప్ ఇట్ ప్రవీణ్. ఏమైంది? తినలేకపోయావు కదా? ఆలియా, ఒకవేళ ఇదే భోజనం నేను బుల్బుల్కి పెడితే తను సంతోషంగా ఈ భోజనం తినేసుండేది. నీకు బుల్బుల్కి ఉన్న తేడా ఇదే. నువ్వు ఎవరిని ప్రేమించలేవు. నువ్వు కేవలం నిన్ను మాత్రమే ప్రేమించుకోగలవు. నీకు ఎవరిని ప్రేమించే అర్హత కూడా లేదు ఆలియా. అలాగే ఐఎమ్ సారీ టు సే, అతి త్వరలో నిన్ను నువ్వు ద్వేషించుకోవడం మొదలు పెడతావు. నేనంతా చూశాను. ఆలియా నీతో ఎలా ప్రవర్తించిందో అంతా చూశాను. ఏడోకు, అంతా సర్దుకుంటుంది. హలో అండి, ఇదిగో వీడే నా కొడుకు ఆకాష్. అభి పనులు చూసుకుంటాడు. తెలుసు, అంతకుముందు కలిశాను. మీరు వీడిని కలిశారు కానీ మీ అమ్మాయికి పరిచయం చేద్దామని వచ్చాను. అభి వ్యవహారాలన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఏంటమ్మా నువ్వేం మాట్లాడట్లేదే? ఆంటీ, నాకు ఎక్కువగా మాట్లాడడం అసలు అలవాట్లేదు, కానీ ఐ లవ్ డాన్స్. ఆకాష్, యూ వాంట్ డాన్స్ విత్ మీ? చాలా బాగా డాన్స్ చేస్తాడు వీడు. వెళ్ళు. నేను అసలు ఎక్కడున్నాను? ఇదైతే ఆకాష్ ఫోటో కదా. నేను ఆకాష్ రూమ్కి ఎలా వచ్చాను? అర్చన, నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇక్కడికి తీసుకొస్తావు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు నీ లైఫ్ లో ఎంత సంతోషంగా ఉన్నావో నాకు చూపించాలనా? నీ వెనక ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారో చూపించాలని తీసుకొచ్చావా? అర్చన, అలాంటిదేమీ లేదు. నువ్వు అక్కడ స్పృహ తప్పి పడిపోయావు. స్పృహ కోల్పోలేదు, స్పృహలోకి వచ్చాను. ఏమన్నావు నువ్వు నాతో? నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావని కదా? నాతో నువ్వేం చెప్పావో తనతో కూడా అదే చెప్పావు కదా? అలాంటిదేమీ లేదు. అయినా తన గురించి చెప్పాలంటే తనని ఇప్పుడే కలిశాను. అమ్మే పరిచయం చేసింది. జీవితంలో నేను నిన్నెప్పటికీ నమ్మలేను. అర్చన, నీకెంత ధైర్యం ఉంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ కి వస్తావు నువ్వు? ఇది మీరు నన్ను కాదు, మీ అబ్బాయిని స్వయంగా అడగండి. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు. వెళ్తున్నాను నేను. అన్నట్టు మరొక విషయం, మీరైనా నచ్చ చెప్పండి మీ అబ్బాయికి, ఇకనైనా నా వెంట పడొద్దని. అలా చేస్తే నేను ఇక్కడికి చెప్పే వస్తాను. అలాగే ఏం చేస్తానంటే దాని గురించి మీరు ఎప్పటికీ ఊహించలేరు కూడా. అభి, నాకు తెలుసు అభి, నువ్వు ఏ విషయం గురించి ఇంతగా ఆలోచిస్తున్నావని. నువ్వు ఇదే ఆలోచిస్తున్నావు కదా. ఈ పని ప్రతి సంవత్సరం ప్రవీణ్ చేసేవాడానేగా. ఎవరో ఒకరు వెళ్ళినంత మాత్రాన ప్రపంచం మొత్తం ఆగిపోదు. అయినా మేమంతా నీ వెంట ఉన్నాం గదా. ఎవరైతే నీ స్నేహానికి విలువివ్వలేదో వాళ్ల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? తనకి నీ స్నేహితుడిలాగానే కాదు, నీ జ్ఞాపకాలలో ఉండే అర్హత కూడా లేదు. మర్చిపోతాన్ని.
కళ్ళజోడుందే ఎప్పుడూ ఏ పనిని సరిగ్గా చేయనివ్వదు. తన వల్ల ఇప్పుడు నా గురి కూడా తప్పింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు? ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్. అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎవరైనా నేను ఇక్కడికి పిలిచానా? ఎవరైనా నేను ఇన్వైట్ చేశానా? లేదు కదా. మరి నువ్వు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? అభి, జరిగిందంతా మర్చిపోయి మీరందరూ నన్ను ఎంతో మిస్ అవుతున్నారు అనుకున్నాను. అందుకే నేను ఇలా ఓరే జోక్ ప్రవీణ్. యాక్చువల్లీ రైట్, మేము నిన్ను మిస్ అవుతున్నాం. ఎందుకంటే నేను ఎవరైనా మోసగాన్ని చూశానంటే అప్పుడు నాకు నువ్వే గుర్తొస్తుంటావు. ఎప్పుడు నేను ఆలియా కళ్ళలో కన్నీళ్లు చూసినా సరే అప్పుడు నాకు నువ్వే గుర్తొస్తుంటావు. నువ్వు చాలా మంచి మనిషివని కాదు నిజానికి, ఎందుకంటే నేను నీకంటే పెద్ద మోసగాన్ని ఎక్కడ చూడలేదు ప్రవీణ్. నీలాంటి చెడ్డవాళ్ళకి మరొక చెడ్డవాళ్ళ బొమ్మని కాల్చే అర్హత అసలు కొంచెం కూడా లేదు. నేను ఒకప్పుడు నీకు అధికారం ఇచ్చాను, కానీ అప్పుడు నువ్వు మా కుటుంబంలో ఒక భాగం. కానీ ఇప్పుడు నువ్వు నా జీవితంలో ఒక చాప్టర్వి మాత్రమే ప్రవీణ్. ఇక్కడ అసలు నీకు ఎవ్వరితోనూ ఎలాంటి సంబంధం లేదు. నీ అదృష్టం చాలా బాగుంది ప్రవీణ్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. లేకపోతే నువ్వు నా చెల్లెలు ఆలియాకి ఏదైతే చేశావో దానికి నేను నీకు ఎలాంటి పరిస్థితి కల్పించేవాణ్ణి అంటే రాముడు కూడా రావణుడికి అలాంటి పరిస్థితి కల్పించుంటాడు. కేవలం తనకి మాత్రమే శిక్ష పడ్డానికి వీల్లేదు. తనిక్కడికి మనల్ని కలవటానికి వచ్చాడని అనుకుంటున్నావు కదా అన్నయ్య? లేదన్నయ్య, తనిక్కడికి బుల్బుల్ని కలవటానికి వచ్చాడు. అవునన్నయ్య, నా జీవితాన్ని నాశనం చేసేసి వీళ్ళిద్దరూ తమ లైఫ్ ని ఎంజాయ్ చేసుకుంటున్నారు. అవునన్నయ్య, నా జీవితాన్ని నాశనం చేసేసి వీళ్ళిద్దరూ తమ లైఫ్ ని ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. వీళ్ళిద్దరికీ కూడా శిక్ష పడాల్సిందే అన్నయ్య. అంత తేలిక వీళ్ళని వదలకూడదు. ఈ రోజు తను నన్నేమన్నాడు నీకు తెలుసా అన్నయ్య? తను నన్ను పిచ్చిదాన్ని అన్నాడు. నేను పిచ్చిదన్నట. అలాగే ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి కూడా నన్ను ప్రేమించలేడట. అలాగే నన్ను పెళ్లి కూడా చేసుకోలేడట. కాదు, నేను చెడ్డదన్నా అన్నయ్య? పిచ్చివాడు వీడు, ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళాడు. పిచ్చి వీడికి వీడు ఒక్క అమ్మాయి కోసం కుటుంబాన్నంతటిని వదిలి వెళ్ళాడు. ఒక్కసారి నువ్వు ఆలియాని మోసం చేసి నీ ధైర్యాన్ని చూపించావు. కానీ బుల్బుల్ని కలవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఏదైతే ధైర్యం చేశావో అందుకు నిన్ను ఏమాత్రం వదలను. నువ్వు మధ్యలోకి ఎందుకు వచ్చావు? నువ్వు మధ్యలోకి రావడం వల్ల నాకు దెబ్బ తగిలింది. చూడు. మీకు దెబ్బ తగిలిందా? మీరైతే నా మీద పడ్డారు కదా. అవును, నువ్వు మధ్యలోకి వచ్చావు కదా. ఒకవేళ నీ నేల మీద పడుంటే నాకు ఇంత గట్టిగా దెబ్బ తగిలి ఉండేది కాదు. నీ బోన్స్ ఉన్నాయి చూడు, అవి నేల కంటే గట్టిగా ఉన్నాయి. ఎప్పుడు మీ తప్ప మీరు ఒప్పుకోరు. నిజానికి నేను మిమ్మల్ని కాపాడాను. కాపాడావా? అరే నేను పైన నిలబడి నెట్వర్క్ వెతుకుంటున్నాను. కాలు కలిసేది కానీ కింద నుంచి నువ్వు అరిచావు. నీ వల్లే నాకు కాలు జారింది. అందుకే నేను ఇప్పుడు ఇందులో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? నీ కళ్ళజోడుకున్న డబుల్ బ్యాటరీతో దీన్ని ఛార్జ్ చేసుకోవాలా? మీ ఫోన్ బ్యాటరీ నా వల్ల అయిపోయినట్టు నన్నెందుకు తిడుతున్నారు? ఇక తొందరగా పైకి లే, లేకపోతే ఇక్కడే పక్కేసుకొని పడుకోవాలి. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాను ఇక్కడ. ఇక నాటకాలు ఆపి త్వరగా లే. నేనేమి నాటకాలు ఆడలేదు. నా బోన్స్ అంక తెలియదు గానీ మీ బోన్స్ గట్టిగా ఉన్నాయి. మీ కాలు తగిలి నా కాలు విరిగింది. నేను నడవలేకపోతున్నాను. నీకు నిజంగానే దెబ్బ తగిలిందా? అవును. అయ్యో ఛా! అంటే దీని అర్థం ఇక్కడ నుంచి ముందుకు నేను ఒక్కడే దారి వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. సరే,
నేను వెళ్ళి హెల్ప్ కోసం చూస్తాను. ఒకవేళ నాకు హెల్ప్ దొరికితే నేను అన్నిటికంటే ముందు నాకు హెల్ప్ చేసుకుంటాను. తర్వాత ఒకవేళ నాకు టైం దొరికితే అప్పుడు వచ్చి నేను నీకు కూడా హెల్ప్ చేస్తాను. అంతవరకు ఇదిగో నీ దిండు, ఇదేమో నీ దుప్పటి. ఎంజాయ్. ఇక్కడే పడుకో. నీకు నిద్ర పట్టలేదనుకో నువ్వు చుక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చో. ఒకవేళ అదృష్టం బాగుందంటే ఉదయం నువ్వు ఇక్కడే కళ్ళు తెరుస్తావు. ఒకవేళ అదృష్టం బాగాలేదనుకో ఏదైనా అడవి జంతువు కడుపులో దొరుకుతావు. ఏంటి? ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఏదైనా పులుందా? బాయ్. చూడండి. కానీ ఈసారి ఎలాంటి గందరగోళం జరగడానికి వీల్లేదు. చాలా ఏడిపించావు తన్ని నువ్వు. తను అప్పుడు ఎంతగా కన్నీళ్లు కార్చిందో దానికి రెట్టింపు సంతోషాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తనకి. నాన్నమ్మ వల్ల ఏం చేయలేకపోతున్నాను నేను. ఇప్పుడు దీనికి హెల్ప్ చేసి తీరాల్సిందే. పదా. నేనేమి నీకోసం ఇక్కడికి రాలేదు. నేను మా నాన్నమ్మ కోసం ఇక్కడికి వచ్చాను. ఇక త్వరగా పద ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం. సారీ గైస్, డిన్నర్ ఈజ్ క్యాన్సిల్డ్. నొక్కు నొక్కు. నేను నొక్కలేకపోతున్నాను. నువ్వేనా నా గొంతు నొక్కు. నొప్పిగా ఉంది. లేదు, కాస్త తగ్గింది. నేను నా గురించి మాట్లాడుతున్నాను. నిన్ను ఎత్తుకున్నందుకు నా చేతులు నొప్పి పెడుతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నానో ఎందుకు వెళ్తున్నానో తెలియదు, కానీ వెళ్తూనే ఉన్నాను. అదిగో అక్కడ ఒక లైట్ ఉంది కదా, అక్కడికి వెళ్తే సాయం దొరుకుతుందేమో. నీకక్కడ లైట్ కనిపిస్తుంది, కానీ ఆ లైట్ వరకు అడవిలోంచి వెళ్లాల్సిన దారి కనిపించట్లేదా? అయినా ఎలా వెళ్తావు నువ్వు? ఎగురుకుంటూ వెళ్తావా లేకపోతే ఇలా పాక్కుంటూ వెళ్తావా? మీరు ఎందుకు కోపడుతున్నారు? నేను మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఒక పని చేయి. నువ్వు కిందికి దిగి నన్ను ఎత్తుకో. అప్పుడు నీకు తెలుస్తుంది హెల్ప్ చేయడం అంటే ఎలా ఉంటుందో. మాట్లాడకుండా ఉండు, లేకపోతే నేను నాన్నమ్మకి ఏమైనా ప్రామిస్ చేస్తాను అదంతా మర్చిపోతాను. ఏంటి బాబు, మీకు లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ లేదు లేదు, స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ సార్. స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ. ఎక్కడున్నావు ఇంతసేపు? ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను. మనిషి రూపంలో ఉన్న దేవుడివి నువ్వు. క్రిస్మస్ కు వచ్చే శాంటా క్లాస్వి, ఏడాదిలో కనిపించే మంచి నీళ్ల కొండవి. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇకంతా అదే సర్దుకుంటుంది. నువ్వు తనని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. ఇక నుంచి తాను నీ బాధ్యత. కానీ నీకు తన వల్ల ఏదైనా జరిగిందనుకో అది మాత్రం నా బాధ్యత కాదు. ఏమంటున్నారు సార్? అరే నువ్వు దేవుడివి, కానీ తను మాత్రం చాలా పెద్ద దెయ్యం. తను ఎంత అమాయకంగా కనిపిస్తుందో అందుకు 10 రెట్లు భయంకరమైంది. తను మాట్లాడి మాట్లాడి బుర్రంతా తినేస్తుంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి రక్తం తాగేస్తుంది. రక్తమా? మెదడు ఫ్రై చేసుకుని తింటే దాహం వేస్తుంది కదా, ఒక్క చుక్క కూడా వదలదు. కానీ నువ్వు కంగారు పడుకో, నీకు అసలు ఏం కాదు. కావాలంటే చూడు, తను నా చేతుల్లో ఉన్నంత వరకు నాకేం కాలేదు. ఇప్పుడు నీ సైకిల్ మీద కూర్చుంది, నీకు ఏం కాదు. నువ్వు చాలా మంచి మనిషిలా కనిపిస్తున్నావు. అందుకే నీకు చెప్పడం నా బాధ్యత. అల్విదా మై దోస్త్. నేను మొహమాట కోసం అడిగితే నా నెత్తిని ఉద్దేశం వెళ్తున్నారేంటి మీ ఆవిని? ఏంటి ఇలా చేశాడు? అరే మీరు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకని భయపెట్టావు? పారిపోయాడు చూడు. నేనా? నేను అసలు ఏమీ మాట్లాడలేదు. అదే నీ ప్రాబ్లం. నువ్వేం మాట్లాడు, కేవలం చూస్తావు. నేను అతనికి హారర్ స్టోరీ చెప్తుంటే నువ్వు లైవ్ గా చూపించి భయపెట్టావు. చూడు, పారిపోయాడు పాపం. అయితే ఇప్పుడు ఇంకేముంది? నేను విక్రమార్కుని, నువ్వు ఏం చేస్తున్నారు మీరు? అల్లుడివి. ఎలా క్షమించగలను తనని? తను నా చెల్లెల్ని ఏడిపించింది, నా చెల్లెలి ప్రేమని దూరం చేసింది, నా స్నేహితుడిని నాకు దూరం చేసేసింది. తనని క్షమించాలా? ఈ అక్క చెల్లెళ్లను ఎప్పటికీ క్షమించలేను నేను. చెప్పు ప్రజ్ఞ, దొరికిందిగా నీకు జవాబు? ఇంకా నేను బుల్బుల్ని క్షమించాలనే కోరుకుంటున్నావా? నేను ఇంకా అభిని కేవలం అడిగానంతే. దానికి తను అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ నిజంగానే నేను తను క్షమించుంటే అప్పుడు తను ఏం చేసి ఉండేవాడు? ప్రజ్ఞ, నీకు ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది. అందరికంటే నీకు నీ భర్త, అత్తవారిలే ముఖ్యం కావాలి ప్రజ్ఞ. ఒకవేళ నేను తన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే అప్పుడు చాలా గొడవ జరుగుతుంది. బుల్బుల్ కారణంగా ఆలియా ప్రవీణ్ల పెళ్లి ఆగిపోయింది. తన కారణంగా మీ ఇద్దరి వివాహ బంధానికి ఎటువంటి ఆటంకం రాకూడదు. తను నీ గురించి ఆలోచించలేదు, కానీ నేను నీకు అమ్మని. నేను నీ జీవితాన్ని నాశనం కానివ్వలేను.
మీ ఇద్దరి బంధానికి నేనేమి కానివ్వను. సరే, తను తప్పు చేసిందని నీకు అనిపిస్తే నువ్వు తనని అస్సలు క్షమించొద్దు. కానీ నువ్వు తనకి ఒక్క అవకాశం ఇచ్చి చూడమ్మా. నిజంగానే తను తప్పు చేసిందని నీకు అనిపిస్తే నువ్వు తనకి సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలిగా. ఒక్క అవకాశం అయితే భగవంతుడు కూడా ఇస్తాడు కదా. మరి నువ్వైతే తన తల్లివి, తను నీ కూతురు కదమ్మా. అమ్మా ప్లీజ్, నువ్వు ఒక్కసారి ఆలోచించి బయటికి వెళ్తే తను ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది? ఇలా అనకూడదు కానీ బయటికి వెళ్ళాక జరగకూడదు ఏమైనా జరిగితే నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉండాలి. నువ్వు తన మీద ఎందుకు కోపంగా ఉన్నావు? తన వల్ల ఆలియా పెళ్లి ఆగిపోయిందనేగా. ఏం పెళ్ళమ్మా అది? ఆ పెళ్లి నిజానికి ప్రవీణ్ మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకోలేదు. ప్రవీణ్ ఎప్పుడు కూడా ఆలియాను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. వాళ్ళ మధ్య ఎలాంటి బంధువు లేనప్పుడు బుల్బుల్ దాన్ని ఎలా తెంచుతుంది? అమ్మ తను నీ బుల్బుల్ అమ్మా. తను నువ్వు 9 నెలలు మోసి కని పెంచి నీ సంస్కారాల్ని నేర్పించావు కదమ్మా. తను తప్పు చేస్తుందని ఎలా అనుకున్నావు? అయినా మనందరం చూసాం. ఒకవేళ ఎప్పుడైనా తను రాత్రి ఆలస్యంగా ఇంటికొస్తే నువ్వు కంగారు పడిపోతావు. ఎప్పటి వరకు తను ప్రశాంతంగా నిద్రపోదు అప్పటి వరకు నువ్వు నిద్రపోవు. అలాంటి తను పంపించేస్తావా? రేపు ఉదయం తనని చూడలేక నువ్వు వేడుస్తావు చూడు, అప్పుడు నీకు నా మాటలు గుర్తొస్తాయి. సరే, నువ్వు కోపంగా ఉండాలనుకున్నావు కదా, అలాగే కోపంగానే ఉండవు. కానీ తన ఇంటి నుండి బయటికి పంపకు. సరళ, ప్రజ్ఞ సరిగ్గానే చెప్తోందమ్మా. నువ్వు కోపంగా ఉండడం కరెక్టే కాదన్నావు. కానీ ఆడపిల్లని ఇంటి నుంచి బయటికి పంపించినంత మాత్రాన ఏదైనా తప్పు జరిగిందో అది కరెక్ట్ అయిపోతుందా? నువ్వే చెప్పు. నువ్వు తనని శిక్షించు, మనస్ఫూర్తిగా శిక్షించు. కానీ నీ కళ్ళ ముందే ఉండనివ్వమ్మా. నా కోసం? సరే, కేవలం నీకోసం దాన్ని క్షమించేస్తాను. కాని దానికి చెప్పు, అది నా కళ్ళ ముందుకు ఎప్పటికీ రాకు. అలాగే నాతో మాట్లాడకూడదు. ఇంకా చెప్పాలంటే అది నాకు దాని మొహం ఎప్పటికీ చూపించకూడదు. ఇక నా దృష్టిలో అది చచ్చిపోయినట్టే. నువ్వు బాధపడకు బుల్బుల్. మెల్లమెల్లగా అంతా అదే సర్దుకుంటుంది. ఏది సర్దుకోదక్క, ఏది సర్దుకోదు. ఇక్కడ అమ్మ నా మీద కోపంగా ఉంది, అలాగే అక్కడ బావగారు నీ మీద. నేను నీ మాట వినుంటే ఎంతో బాగుండేది. ప్రేమంటే కష్టాన్ని మాత్రమే ఇస్తుందని నేను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. నా కాళ్ల మీద నేను నిలబడాలని బయట అడుగు పెట్టాను, కానీ ప్రేమలో పడ్డాను. దానివల్ల నా జీవితాన్ని నాశనం చేసేసుకున్నాను. అయినా నాకు ఇలాగే జరగాలక్క. నాకు శిక్ష పడాల్సిందే. నేను శిక్షను ఖచ్చితంగా అనుభవించాలక్క. కానీ అక్క, నా కోసం అమ్మను ఒప్పించినందుకు థ్యాంక్స్. కోపంగానే ఉంటుంది, కానీ అమ్మ నా కళ్ళ ముందే ఉంటుందన్న సంతోషమైనా నాకు మిగులుతుంది. ఎంత పిచ్చిదానే బుల్బుల్. అమ్మ ఎదురుగా ఉంటే అమ్మ కోపం బాధ నీ కళ్ళ ముందే ఉంటాయి కదా. ప్రతి క్షణం నరకల్లా ఉంటుంది. అమ్మ నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉండేదో గుర్తొస్తూ ఉంటుంది నీకు. అలాంటప్పుడు నువ్వెందుకింతగా బాధపడుతున్నావు? పెద్దవాళ్ళు మన మీద అలుగుతూ ఉంటారు, మనం వాళ్ళకి నచ్చ చెప్తూనే ఉండాలి కదక్కా. నువ్వు నాకొక్క అవకాశం ఇచ్చి చూడు, చూస్తూ ఉండు. నేను ఇప్పుడు 100 అవకాశాలు వెతుకుతాను. అప్పుడు వాటిల్లో అలాంటి ఒక్క అవకాశం అయితే తప్పకుండా వస్తుంది కదా అమ్మ తన కూతుర్ని క్షమించడానికి. అప్పుడు నేను తన కోపాన్ని ప్రేమగా మార్చేసుకుంటానక్క. అంతా సర్దుకుంటుంది. నేను తప్పకుండా సరిచేస్తాను కదా. అంత ముందులాగే మామూలు అవుతుంది. నేను అదే కోరుకుంటున్నాను. నేనిప్పుడు వెళ్ళాలి బుల్బుల్. నాకు వేరే దారి లేదు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు అమ్మతో పాటే ఉండాలి, తనకి తోడుగా ఉండాలి. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేశారేనా? బుల్బుల్ ఫోన్ చేస్తోంది. ఒకవేళ ఈయనకు తెలిసిందంటే ఈయనకి ఇంకా కోపం వస్తుంది. కానీ ఏదైనా ముఖ్యమైన విషయం అయితే అమ్మ బుల్బుల్ని మళ్ళీ ఏవైనా అనిందంటే అప్పుడు. అమ్మా. హలో అక్క. అమ్మా. అమ్మా, అది నేను ఈయనతో కలిసి పూనాకు వెళ్తున్నాను. ఈయనకి ఒక యాడ్ షూట్ ఉంది, అందుకని 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. అక్క బావగారితో ట్రిప్కి వెళ్తుంది. ఎవరికి తెలుసా, ఈ ట్రిప్ వల్ల ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సర్దుకుపోతాయేమో. నేను అక్కని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఏమైనా చెప్పాలా? ఏం లేదక్క,
అంటే నాకు నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. నువ్వు ట్రిప్కి వెళ్ళి తిరిగిరా, అప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం, సరేనా? అలాగే. మీ అమ్మకు మాత్రం ఎందుకు? వీధిలో అందరికీ చెప్పొచ్చు కదా నువ్వు నాతో పాటు యాడ్ షూటింగ్ కోసం వస్తున్నావని. అయితే అబద్ధం చెప్పాలా అమ్మతో? మీరేదో నన్ను ఊరికే. నువ్వు ఇంకేం మాట్లాడుకో. నాతో పాటు రావాలని అనుకుంటే నా రూల్స్ ని పాటించాలి. రూల్ నెంబర్ 1, నువ్వు ఏమీ మాట్లాడకూడదు. రూల్ నెంబర్ 2, నేను నీకు ఏం చెప్తానో నువ్వు అదే చేయాలి. ఇక రూల్ నెంబర్ 3, నువ్వు నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదు. నీకు ఈ రూల్స్ అన్ని ఓకే అనుకుంటే నువ్వు నాతో పాటు రావచ్చు, లేకపోతే వెళ్తున్న బండిలోంచి దూకేయచ్చు. ఓకే? ఏయ్, నువ్వేం మాట్లాడలేదు? మీరే కదా ఏమి మాట్లాడొద్దన్నారు. అంటే దీని అర్థం ఒప్పుకుంటున్నావా? ఏమైనా స్మార్ట్ గర్ల్వి నువ్వు. ఇప్పుడేం చేయాలి? ఎవరిని హెల్ప్ అడగాలి? నాకు అసలు ఏం చేయాలో తెలియడం లేదు. సురేష్ని హెల్ప్ అడిగి చూస్తాను. అర్చన, హాయ్, ఎలా ఉన్నా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఆంటీ గారు, సురేష్? ఇంతకీ సురేష్ చాలా రోజుల నుంచి కనిపించడం లేదు, ఎక్కడున్నాడు? అది అన్నయ్య మా పాతింట్లో కొంచెం ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి కదా, అందుకని అన్నయ్య అమ్మని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళాలి, కానీ నా క్లాసెస్ పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్ళగలను. అలాగా? అది వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు? ఒక వారమైనా పట్టొచ్చు అనుకుంటున్నాను. అసలు ఏమైంది? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? లేదు లేదు, అదేంటంటే నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు కదా, అందుకే అడిగాను. ఇలా చూడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీకేమైనా అవసరం అయితే గనక నువ్వు వెంటనే నాకు చెప్పు, సరేనా? థ్యాంక్ యూ. టేక్ కేర్. ఒక పేపర్ ఇస్తావా? మోహన్ చూడమని లేదు, పేపర్ ఇవ్వమంటున్నాను. కానీ మీరు పేపర్ చదువుతూ డ్రైవింగ్ ఎలా చేస్తారు? కారు నడపడానికి నాకు పేపర్ కావాలి. ఇవ్వు. అరే, దీనిని ఇలా పట్టుకో. పట్టుకో, అలాగే పట్టుకో. నాకు పేపర్ చదవాలని లేదు. నేను పేపర్ చదవమని చెప్పడం లేదు, నాకు నీ మొహం చూడాలని లేదు. డ్రైవ్ చేసేటప్పుడు నేను నీ మొహం చూశాననుకో, అప్పుడు నా కాన్సంట్రేషన్ పోతుంది, నీ కారణంగా యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చాలా బాగుంది నాకు. సో నైస్. బోర్ కొడుతుంది, సరదాగా ఏమైనా చేయాల్సిందే. ఎలుక, మీ కార్లో ఎలుకుంది. ఎలుకలేదేం లేదు, నోరు మూసుకొని కూర్చో. ఏం చేస్తున్నారు? చెప్పాను కదా, మాట్లాడకుండా ఉండలేవా? స్టీరింగ్ అటువైపు ఉంది, ఇటువైపు ఏం చేస్తున్నారు? డ్రైవ్ చేస్తున్నాను. డ్రైవర్ లేకపోతే డ్రింకా? అది నా చేతికి ఇవ్వు. ఇవ్వను. నీకే చెప్పేది ఇవ్వు. ఇవ్వను. నువ్వేమనుకుంటున్నావు, నేను స్వయంగా తీసుకోలేనా? అరే స్టీరింగ్, అయ్యో మీరేం చేస్తున్నారు? అరే స్టీరింగ్ వదిలేసి డ్రైవ్ చేయకండి. మీరు ఏం చేస్తున్నారు? ఎదురుగా వెహికల్ వస్తుంది. అరే వెహికల్స్ ఎదురుగా రాకపోతే పైనుంచి వస్తాయా? అరే స్టీరింగ్ వదులు. వద్దు. నీకే చెప్పేది ఏం చేస్తున్నావు? స్టీరింగ్ వదులు. అరే ఏం చేస్తున్నావు? స్టీరింగ్ వదులు. ఏయ్ ఓ! ఏమండి, లేవండి, లేవండి. ఏమైంది మీకు? లేవండి, లేవండి ప్లీజ్. మీరు ఏమండి, లేవండి మీరు. ఏమండి ప్లీజ్ లేవండి. ఏమైంది మీకు? లేవండి. ఊపిరాడుతోంది. ఏమైందండి? లేవండి. ఇక్కడైతే ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ లేవండి. ఏం చేస్తున్నావు నువ్వు? మీరు బానే ఉన్నారు. ముట్టుకోకు.
చేస్తున్నావు? అసలు ఏం చేసావు? అది నేను మీకు స్పృహ రావడం లేదు, అందుకే నేను భయపడిపోయాను. నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావు కదా, అందుకే నువ్వు కావాలని స్టీరింగ్ ని నీ వైపు తిప్పుకున్నావు. చంపాలని కాదు, కాపాడాలనుకున్నాను. మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. స్టీరింగ్ నా వైపు తిప్పుకున్నాను, లేకపోతే యాక్సిడెంట్ జరుగుండేది. అప్పుడు మీరు మరి ఇక్కడ కాదు, ఈ నాటకాలు పాటికి. ఆడాల్సిన అవసరం ఏం లేదు. చాలా బాగా తెలుసు నువ్వు ఏం చేయాలనుకున్నావు. మరి మీరేం చేస్తున్నారు? మీ తప్పు ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇందులో నా తప్పేం లేదు. మీవి రెండు తప్పులు. మొదటి తప్పు తాగేసి బండి నడపాలనుకున్నారు. రెండవది మీరు స్టీరింగ్ వదిలేసి నా వైపు ఎందుకు వచ్చారు? నువ్వు నా బాటిల్ ని నీ దగ్గర ఎందుకు దాచుకున్నావు? ఎందుకంటే మీరు మందు తాగడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రామిస్ చేశారు మందు తాగి డ్రైవ్ చెయ్యను అని. నేను మందు తాగాలనుకోలేదు, నిన్ను భయపెట్టాలనుకున్నాను. అంటే నన్ను భయపెట్టడానికి స్టీరింగ్ వదిలేశారా? నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? మీరు మీ తప్పు ఒప్పుకోండి. ఇందులో నా తప్పేం లేదు. ఒకవేళ ఎదురుగా వెహికల్ వస్తుందని నీకు తెలిస్తే నువ్వు నాతో చెప్పాలి, అంతేకాని స్టీరింగ్ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? పాపం చూడు కాలు ఎలా అయిపోయిందో. కానీ నీకు చిన్న దెబ్బ కూడా తగలేదు. నువ్వు కనుక స్పృహ కోల్పోయి ఉంటుంటే నిన్ను లేపేవాడిని కాదు, అలాగే వదిలి నన్ను వదిలేసి వెళ్ళుండేవారు, అంతేగా? నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు నేను అలా చేయకూడదా? నాకేమైనా జరిగిందంటే అప్పుడు అమ్మమ్మ నువ్వు నన్ను మిమ్మల్ని- భయపెట్టి మరి చంపుతావా? ప్లీజ్ కాసేపు నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావా ప్లీజ్? ఫోన్ వచ్చేదారిలో దగ్గరలో ఒక దాబా చూశాను. నీకు ఆకలిస్తుందా? ఆకలి కోసం కాదు, అక్కడికి వెళ్తే సాయం అడగచ్చని. సహాయం కోసం నేను వెతుకుతాను, నువ్వు మౌనంగా ఉంటే చాలు. ఈ ఫోన్ గాలి అటువైపు నుంచి వస్తుంది. అంటే వాస్తు ప్రకారం మనం అటువైపు వెళ్తేనే అటువైపా? అటువైపు వెళ్తే మనకు సాయం దొరుకుతుందో లేదో అస్సలు తెలియదు. ఇటువైపు ధాబా ఉంది, సహాయం దొరుకుతుందనే నమ్మకం కూడా ఉంది. నేను రాను అటువైపు. అంటే అటువైపు నేను ఒంటరిగా వెళ్ళాలా? అవును. బేబీ, ఇక నాకు నీ గోల తప్పుతుంది. లైఫ్ లో మొదటిసారిగా నువ్వు సరైన డెసిషన్ తీసుకున్నావు. ఇక నువ్వు నీ దారిలో వెళ్ళు, నేను నా దారిలో వెళ్తాను.